మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన వ్యక్తిత్వం, ఆయన నటన నాకు చాలా ఇష్టం. దీనికంటే ముందు నాకు అమితం ఇష్టమైన నటులు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇక ఆయన సినిమా వస్తే తెల్లవారులు చూడవలసిందే. అవి కృష్ణుడు, రాముడు ఇలాంటివి. ఇక చిరంజీవి గారు అంటే ఇంకా ఆయన అద్భుతమైన నటన. ఒక పాట యాక్ట్ చేస్తున్నారని అంటే హాస్యం, నటన అన్నీ అద్భుతంగా ఉంటాయి. అది నాకే గారు అందరికీ నచ్చిన విషయం. మరొకసారి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భం ఏం కాదు, వారు పుట్టినరోజు అని అది చెప్పేసి దానికి వేరేగా చిన్న వీడియో చేద్దామని. యువత ఉంటుంది కదండి, 25, 30, 35, 40 years. వాళ్ళని ఎవరినన్నా ఏదైనా సందర్భం వస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నారు. అసలు చేస్తే కదా అర్థం కావడానికి. ఏ పని చేయరు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్ని పనులు హ్యాపీగానే చేసుకుంటున్నారు. శుభ్రంగా మందు తాగుతున్నారు, టూర్లు తిరుగుతారు, అన్నీ శుభ్రమైన ఫుడ్ తింటారు. అవన్నీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అవి మాత్రం బాగా తెలుసు ఏం చేయలేంటో. కానీ కష్టపడి పని చేయటం, ఏం చేయలేంటో తెలియదు. మరి ఈ డబ్బులు ఎలాగొస్తున్నాయని అనుకోవచ్చు. ఏమి చేయకుండా ఇవన్నీ చేయడానికి ఎలాగొస్తాయి? వచ్చేస్తాయి. ఎలాగా పని చేయని వాళ్ళకి ఎవరొకరి మీద ఆధారపడిపోతూ ఉంటారు కదా. ఏముంది, వయసు మళ్ళినా తల్లిదండ్రులు ఉంటారు, పిల్లి అయితే అత్తమామలు ఉంటారు, భార్య ఏదో పని చేసుకుంటే ఆవిడ ఉంటుంది. ఆ డబ్బును ఉపయోగించుకోవటం, ఇలా ఎంజాయ్ చేయటం. ఇదే మనిషికి తెలిసింది. అసలు ఏం చేయాలి అంటే అర్థం కాకపోవడం ఏంటంటే సిగ్గుపడాలి. ఆ మాట అంటుంది. 60-70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు బిడ్డలను వాళ్ళ పక్కన పెట్టేస్తే భార్యను పోషించుకోవడానికి ఆ వయసులోని కూడా కష్టపడి రూపాయి పాపాయి పోగు చేసుకుంటే ఆ డబ్బులు కూడా గద్దలాగా తన్నిపోయే కొడుకులు, కూతుళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఇది చాలా దారుణం. మనిషి క్రాస్ చెక్ చేసుకోవాలి. నేను ఇంకా ఎందుకు ఆధారపడాలి? నా నుంచి సహాయం వాళ్ళు పొందాలి, కానీ వాళ్ళ డబ్బులు నేను తీసుకోలేదు. అత్తమామలు ఉంటారు, వాళ్ళ పేదరికంలో ఉంటూ ఉంటారు. ఇటు కూతురు సంసారం, అప్పటికి ఆల్రెడీ మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం బాధపడుతూ చేయటమే తప్ప ఆనందంగా చేసేది కాదు. అదే వ్యక్తి కష్టపడుతూ రూపాయి పాప సంపాదించుకుంటే అది సరిపోకపోతే దాన్ని వేడి నీళ్ళు చన్నీళ్ళు అన్నట్టు సాయం ఆశించవచ్చు. కానీ మొత్తం మొండి చేయలేగా నాకేం చేయాలో అర్థం కావట్లేదు అనే మాటతోటి కొట్టుకుపోతుంది. మొత్తం అరుపులు అరవటం, కేకలేయటం, వేధించడం, బాధపడటం, ఇవన్నీ మనిషి తనను తను చెక్ చేసుకోవాలి.